నమస్తే. కేఎస్ఎస్ తెలుగు టైమ్స్కి స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏది చేసినా అతుకుల బొంతగానే ఉంటుందండి. వాస్తవంగా ఏ పని చేసినా నాణ్యత లేని పనులు, నీతి నిజాయితీ లేని పనులు తప్ప వాళ్ళు స్వచ్ఛంగా ప్రజల కోసం ఒక నీతి నిబద్ధతతో పనిచేసినటువంటి పనులు ఇప్పటి వరకు లేవు. ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పడం, పరిశ్రమల్లో కావచ్చు, ఏదో ఒకటి. కాగా ఆదివారం రోజు ఆర్కే బీచ్లో, వైజాగ్ ఆర్కే బీచ్ అంటే చాలా ప్రమాదం, చాలా లోతుతో కూడుకున్నటువంటిది, రాళ్ళు రప్పలు చాలా ఘోరంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి బీచ్లో ఆర్కే బీచ్ చాలా ప్రమాదమైనటువంటి, లోతైనటువంటిదని చెప్తూ ఉంటారు. నేనైతే ఎప్పుడు దిగలేదు కాబట్టి లోతుకి. సరే, ఆర్కే బీచ్లో ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేశారండి. ఎలక్షన్ స్టంట్ కావచ్చు, ఏదన్నా కానీ ఆకర్షించడం కోసం వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే ఫ్లోటింగ్ బ్రిడ్జ్. వైవి సుబ్బారెడ్డి గారు మొన్న ఆదివారం రోజు గుడ్డు మంత్రి ఎవడాడు, మన గుడివాడ అమర్నాథ్, వీళ్ళు చాలా హంగు ఆర్భాటాలతోటి దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. కాగా అది నిన్న టీ ఆకారంలో, అంటే సముద్రంలోకి ఒక వంతెనలాగా ఏర్పాటు చేసి అక్కడ టీ ఆకారం ఒకటి ఏర్పాటు చేసి ఆ టీ ఆకారం మీద నిలబడి టీ పైన ఎలా గీత ఉంటుందో ఆ గీతలాగా ఒకటి ఏర్పాటు చేశారు. అక్కడ నిలబడి చూస్తే సముద్రం వ్యూ అనేది, మనం సముద్రంలో నిలబడి సముద్రాన్ని వీక్షిస్తున్నటువంటి ఫీలింగ్ కలుగుతుంది అనేది దాని యొక్క సారాంశంగా దాన్ని చిత్రీకరించడం జరిగింది. అయితే ఆ టీ ఆకారం ఏదైతే పెట్టారో అదేంటంటే అలల తాకిడికి కావచ్చు, అలలు వచ్చే ఉధృతి ఏదైతే ఉంటుందో ఆ ఉధృతికి కావచ్చు, అది విడిపోయింది అనమాట, తెగిపోయింది. ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది ఆ డబ్బాలు ఏవో పెట్టి తయారు చేశారు. ఆ బ్రిడ్జి ప్రైవేట్ వ్యక్తుల చేతే తయారు చేయించారు. సందర్శకులు ఎవరైతే బీచ్ సందర్శకులు ఉంటారో వాళ్ళకి ఆహ్లాదకరంగా ఏర్పాటు చేద్దామన్న ఉద్దేశంతో. అయితే వాళ్ళు చేసినటువంటి ఎలక్షన్ ఫీట్ ఏదైతే ఉందో, ఆకర్షించాలి జనాల్ని, మేము ఏదో రకరకాలు చేస్తున్నాం, పర్యాటకులను ఆకర్షించడం కోసం, దీని ద్వారా మనకి ముందు ఇది మంచి ఉపయోగపడుతుంది అని ఏదో క్రియేట్ చేయబోయారు. బట్ అది బెడిచి కొట్టి వాళ్ళకే లెంప పగిలేలా చేసింది. సరే, అది తెగిపోయింది, నాణ్యత లేదనో లేకపోతే ఇంకోటనో చెప్తున్నారు. అయితే ఒక అదృష్టమైనటువంటి విషయం ఏంటంటే అక్కడ ఆ బ్రిడ్జి పైన ఆ టైంలో చూడటానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ వంతెన పైన ఎవరూ లేకపోవటం అదొక అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే ఎవరికి ఆ ప్రమాదంలో ఆ బ్రిడ్జి తెగిపోయినటువంటి దానిలో ఎలాంటి ప్రమాదము జరగలేదు కాబట్టి అంతమటికి కొంచెం అందరూ కూడా సంతోషించాల్సినటువంటి విషయం. అయితే దీన్ని కవర్ డ్రైవ్ చేయబోయారండి. నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే ఉన్న విషయం చెప్తున్నాను. దాన్ని కవర్ డ్రైవ్ చేయబోయాలి అంటే ఆ జరిగినటువంటి ప్రమాదమో, జరిగినటువంటి తప్పిదమో ఏదన్నా జరగనివ్వండి, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కవర్ డ్రైవ్ షాట్ కొట్టబోతే అది ఇన్స్వింగ్ అయ్యి వికెట్లు లేచిపోయింది. అది ఎవరికి తెలియదు అనుకుంటారు. ఇదిగోండి, ఇక్కడ నేను ఒక వీడియో స్క్రీన్ రికార్డింగ్ మీకు ఇప్పుడు పెడతాను. ఇక్కడ ఆర్కే బీచ్లో ఫేస్బుక్లో, ఇది వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ అండి. ఈ పేజ్లో వాళ్ళు రాస్తుంది ఏంటి, వైజాగ్ ఆర్కే బీచ్లో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ విషయంలో వాస్తవాలు ఇవిగో. ఆ బ్రిడ్జ్ విషయంలో ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారం అబద్ధం అనేందుకు ఈ సీసీటీవీ ఫుటేజ్ సాక్ష్యం. అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఎల్లో మీడియా తప్పుడు రాతలు ప్రవేశపెడుతుంది అని చెప్తున్నారు. ఈ సీసీ ఫుటేజ్ కరెక్ట్గా లేదండి. ఇదిగోండి, ఇక్కడ ఏదైతే ఉందో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ విషయంలో ఎల్లో మీడియా అత్యుత్సాహం అంట. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానిలోనే పోస్ట్ అయినటువంటి వివరణ. ఇదిగోండి, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ విషయంలో ఎల్లో మీడియా అత్యుత్సాహం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్లో వేసినటువంటి పోస్టింగ్. నిర్వహణ పరంగా ఆర్కే బీచ్లోని ఫ్లోటింగ్ బ్రిడ్జ్ను తొలగించిన సిబ్బంది వేగంగా అలలు వచ్చేటప్పుడు ప్రమాదం జరగకుండా తొలగింపు. అయితే బ్రిడ్జ్ కొట్టుకుపోయిందంటూ పచ్చ మీడియా దుష్ప్రచారం. అసత్య ప్రచారాన్ని ఖండించిన పిఎంఆర్డీ అధికారి రవీంద్ర. అంటే అది జరిగిన దాన్ని వీళ్ళు అత్యుత్సాహంగా కప్పిపుచ్చుకునే ప్రయత్నం, కవర్ డ్రైవ్ చేయబోయారండి, దొరికిపోయారు. యాక్చువల్గా అక్కడ
ఊడిపోవటం నిజం. అక్కడ ఉన్నటువంటి చూసినటువంటి వాళ్ళు కూడా కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వాళ్ళు అక్కడ ఉన్నట్లుగా. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎవరు వస్తారు ఈ పేజీని చూడటానికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్ట్కి వచ్చినటువంటి కామెంట్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. భాస్కర్ రావు కొండగిరి అంట, వైఎస్ఆర్ చేయూత 4 సార్లు వాయిదా వేశారు. ఈ వాయిదాల వల్ల ముఖ్యంగా ఆడవారు చాలా అసంతృప్తితో ఉన్నారు. వీలైనంత తొందరగా డబ్బులు జమ అయ్యే విధంగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలని కోరుతూ ఉన్నాము. ఇది ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి పోస్ట్. ఇక్కడ ఒకటైతే ఆయన ఒకటి పాపం అడిగాడు, కవరేష శ్రీకృష్ణ సిరిగూడి అంట. కవరేష అంటే కవర్ చేస్తున్నారు అని. వాస్తవంగా ఇక్కడ ఒకటి ఆలోచించవలసినటువంటి కామెంట్ ఎంవి సాయి కుమార్ అంట, నిన్న ఓపెన్ చేసి ఈరోజు మెయింటెనెన్స్ ఏంటి భయ్యా? అసలు తొలగిస్తే మొత్తం బయటికి తీసి చేస్తారు కానీ నీళ్ళల్లోకి వదిలేసి మెయింటెనెన్స్ చేస్తారా? యాక్చువల్గా తొలగిస్తే మొత్తం తీసేసి దాని మెయింటెనెన్స్. పైగా వీళ్ళు చేసుకునేటటువంటి కవర్ చేసుకునేటటువంటి ప్రయత్నంలో ఒక లాజిక్ మిస్ అయ్యారు. ఆదివారం ఓపెన్ చేసి సోమవారం మెయింటెనెన్స్ ఏంటి? యాక్చువల్గా ఏదైనా బిల్డింగ్ కావచ్చు లేదా ఇంకోటి ఏదైనా సరే బ్రిడ్జ్లు కావచ్చు, ఏది మెయింటెనెన్స్ చేయాలన్నా ప్రతి 6 నెలలకు ఒకసారనో ప్రతి 3 నెలలకు ఒకసారనో దానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ వాళ్ళు దాన్ని తనిఖీలు చేసి ఏ విధంగా ఉంది, అసలు ఇది కరెక్ట్గా పనిచేస్తుందా, అదే కరెక్ట్గా ఉందా లేదా, నిర్మాణం ఏమన్నా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా రిపోర్ట్లు తీసుకుంటూ ఉంటారు, చెక్ చేసుకుంటూ ఉంటారు. ఆదివారం రోజు ఓపెన్ చేసి సోమవారం రోజు చెక్ చేసి ఇదేమన్నా నిజంగానే కదా ఇతను చేయటానికి? పైగా దాన్ని నీళ్ళలోకి వదిలేసి మెయింటైన్ చేస్తారా? బయటికి తీసుకొచ్చి కదా మెయింటైన్ చేసేది. బయట నుంచి మొత్తం ఇప్పదీసి బయటికి లాక్కొచ్చి కదా మెయింటైన్ చేయాల్సింది. ఎన్టీవీలో న్యూస్ వచ్చింది, అది అంటే మన పెయిడ్ ఎన్టీవీలో కూడా న్యూస్ వచ్చింది కదా అని. మీ బ్లూ ఈడియట్స్ బతికే ఒక అబద్ధం, మీకు సిగ్గు శరం అనేది ఉండవు. ఓకే, అదొక కామెంటు. హూజ్ మనీ దట్ బ్రిడ్జ్ ఈజ్ బిల్ట్ విత్? ఆ బ్రిడ్జి బిల్ట్ చేయటం కోసం, అది ఏర్పాటు చేయటం కోసం ఎవరి డబ్బు అని అడిగారు ఒక అతను. ఓకే, ఇదంతా ఎల్లో మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళే. మంచి కవర్ డ్రైవ్ అంట, ఇక్కడ ఫోటో కూడా పెట్టారు. ఇంకొకడైతే ఎమ్మ డాష్లని కూడా తొలగిస్తారులే, ఆగండి 2 నెలల్లో. ఇది పచ్చి బూత్ కామెంట్ ఒకటి పెట్టాడు. ఈ రకంగా కామెంట్స్ అయితే వైసీపీ మీడియాని ఫాలో అయ్యేది ఎవరు? యాక్చువల్గా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది ఫాలో అవుతారు. అయినా ఒక్క రోజులోనే దాని మెయింటెనెన్స్ అంటే, ఒక్క రోజులోనే దానికి మెయింటెనెన్స్ చేస్తున్నాం మేము అని కవర్ చేసుకోకపోతే జనాలు కనిపెట్టలేరా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పారు. పైగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది కామెంట్స్ చేశారు. మార్చి 5 నుంచి అందరి అకౌంట్లో డబ్బులు పడతాయి. మార్చి 5 నుంచి అందరి అకౌంట్లో డబ్బులు పడతాయంట. మరి ఈయన ఎవరో కామెంట్ చేశారు. ఇదండి ఈ రకంగా వాళ్ళు చేసినటువంటి పని కవర్ చేసుకోవటానికి ఆ రకమైనటువంటి కవర్ డ్రైవ్లు చేస్తూ దొరికిపోతున్నారు. ఇదండి. థ్యాంక్ యూ. జై హింద్.